ఈరోజు చింత చిగురు కూర ఎలా వండాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. బాగా వేడైందండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది 2 ఉల్లిపాయల ముక్కలు, 2 ఉల్లిపాయలు వేసాను నేను. పచ్చి వేస్తాను. పచ్చి ఉప్పు, ఒక స్పూన్ వేసాను ఉప్పు. బాగా కలుపుకోవాలి. దోరగా వేయాలండి. బాగా దోరగా వేస్తే బాగుంటుంది. ఇలా కలుపుకుంటే దోరగా వేస్తుంది. మూత పెట్టి నేను సిమ్లో పెట్టినాను. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. ఉల్లిపాయ ముక్కలు ఏమి చూద్దామండి. సరే, బాగా దోరగా వేగిపోయి చూడగా వేగితే బాగుంటుంది. ఒక పచ్చివాసన వస్తుంది. ఆల్రెడీ నేను చింత చిగురు ఇదిగోండి, చేతితో నలిపేసి పెట్టుకోవాలి. మనం 2 చేతులతో బాగా నలిపేసి పెట్టాలి. ఇది కూడా చూసారా, చింత చిగురు. ఇది దీంట్లో వేస్తాను. చింత చిగురు కూర అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉండండి. చూసారా, ఇది ఇప్పుడు కట్ చేసుకోవాలి. మెల్లగా ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత వేసుకోవాలి. మీద పచ్చివాసన వస్తుంది. చూడలా కలిపేసుకోవాలి. ఓకే, సార్ మూసేద్దాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు. కొంచెం 1 గ్లాస్ పోస్తున్నాను. కొంచెం ఉడకాలి. ఎక్కువసేపు అవసరం లేదండి. 5 మినిట్స్ ఉడితే సరిపోతుంది. సరే మూసేద్దాం. చూద్దాం కూర ఎంతవరకు వచ్చిందో. అయిపోయింది. ఇది కొంచెం కూరకి కలిపేసుకుంటే వాటర్ అంతా అయిపోయింది. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. పుల్లగా కారం మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం. పుల్లగా కారంగా నోటికి ఎంత బాగుంటుందో చింత చిగురు కూర. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.